డీటెయిల్స్ చూస్తే ఎక్స్ లో కవిత హాట్ కామెంట్స్ చేశారు. ఆస్క్ కవిత కార్యక్రమంలో నెటిజన్ల ప్రశ్నలకు కవిత ఆన్సర్ చేస్తున్నారు. 2029 సాధారణ ఎన్నికల్లో పోటీ చేస్తారా అని అడిగిన నెటిజన్ కు ఖచ్చితంగా పోటీలో ఉంటానని కవిత తెలిపారు. 2047 తన విజన్ అని, ఉచిత విద్య, ఉచిత వైద్యం తన విధానం అన్నారు. రామ్ చరణ్ గ్రేట్ డాన్సర్ అన్న కవిత తాను మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్ అని చెప్పుకున్నారు. ప్రస్తుతం పొలిటికల్ పార్టీల మధ్య నిలదొక్కుంటానని చెప్పారు. ఇటీవల సీఎం నవుతానని కవిత చెప్పగా తాజాగా ఆస్క్ కవిత కార్యక్రమంలో చేసిన కమెంట్స్ సంచలనంగా మారాయి. కవిత కమెంట్స్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, హిందూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆస్క్ కవిత పేరుతో నెటిజన్లు చేసిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఆ సందర్భంగా ఆమె కొన్ని కీలక కామెంట్స్ కూడా చేశారు. తాను 2029 ఎన్నికల్లో పోటీ చేస్తానని కూడా ప్రకటించారు. తెలంగాణ జాగృతి నిర్మాణంలో భాగంగా గ్రామ కమిటీల ఏర్పాటుపై కూడా పనిచారు. మొత్తంగా పటిష్టమైన కమిటీలు చేస్తామని చెప్పారు. హైదరాబాద్ కి తాము పరిమితం కాలేదు, రాష్ట్రం అంతా తిరుగుతున్నట్టు చెప్పారు. అదేవిధంగా హైదరాబాద్ వెస్ట్ ప్రాంతానికి ఇచ్చిన ప్రాధాన్యత ఈస్ట్ ప్రాంతానికి లభించడం లేదని, ప్రభుత్వాలు అన్ని ప్రాంతాల్లో సమాన అభివృద్ధి చేయాలని కూడా ఆమె చెప్పారు. ముఖ్యంగా పార్టీ పేరు ఏం బాగుంటుందో చెప్పండి అని ఓ నెటిజన్ ప్రశ్న అడిగాడు. దీనికి ఆమె కూడా సమాధానం ఇచ్చారు. ముఖ్యంగా విద్యార్థులకు ప్రభుత్వ ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించడంలో జాప్యం జరుగుతున్న తీవ్రమైన సమస్య అని చెప్పారు. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం వీరైన తొందరగా బకాయిలను విడుదల చేయాలని కూడా చెప్పారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నా తన శక్తి మేరకు వారిని ఎదుర్కొంటారని కూడా ఆమె చెప్పుకొచ్చారు. ముఖ్యంగా 2018-19లో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను మర్చిపోయిన ఈ మాటల్ని ఇప్పుడు ఎలా నమ్మగలుగుతామని చెప్పి కూడా ఒక నెటిజన్ ప్రశ్న అడిగాడు. దానికి ఆమె ఐయామ్ సారీ, ఇప్పటికైనా నా నుంచి ఏమైనా సహాయం కావాల్సి వస్తే అందుకు నేను సిద్ధంగా ఉన్నానని కూడా ఆన్సర్ దాటవేసేటువంటి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఒక నెటిజన్ అడిగారు, కేసీఆర్ పేరు తగిలించుకున్నటువంటి మీరు రాజకీయాల్లో అన్ఫిట్, హాయిగా బిజినెస్ పై దృష్టి పెట్టడానికి అడిగితే సోషల్ మీడియాలో విషయం కలవడం నుంచి తప్పుకుంటే మంచిది, మీ మైండ్ సెట్ ని క్లీన్ చేసుకుంటే ఇంకా మంచిది అంటూ కూడా కవిత కౌంటర్ ఇచ్చారు. ఇక మరోవైపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ సెక్షన్లకు చెందిన వారికి జాగృతి కమిటీలో ప్రయారిటీ ఇస్తామని చెప్పారు. మరోవైపు జయలలిత తరహాలో రాజకీయంగా చాలా స్ట్రాంగ్ కావాలి, ముఖ్యమంత్రి అయ్యి నాయకత్వాన్ని అందించాలనే మరో ప్రశ్నకు నమస్కారం అంటూ కూడా ఆమె బదులిచ్చారు. ఇక మరోవైపు తన అభిమాన నటుడు మెగాస్టార్ చిరంజీవి అని తన అభిమాన డాన్సర్ రామ్ చరణ్ అని కూడా ఆమె చెప్పుకొని వచ్చారు. మొత్తంగా చూస్తున్నట్టయితే ఈ చాలా అంటే నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు కొన్నింటి సమాధానాలు చెప్పినప్పటికీ కొన్నింటికి మాత్రం దాటవేత ధోరణినే కవిత అవలంబించారు. హిందూ, థ్యాంక్ యూ చందు.